తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన అందాల రాసి మనసు అనే చక్కని కథను వినేద్దామండి. అయితే ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? విసుగ్గా అడిగాడు గోపాలం. అదేమిట్రా నాయనా, అలా విసుక్కుంటే ఎలాగురా? చంటివాణ్ణి బ్రతిమలాడుతున్నట్టే అంది వాళ్ళమ్మమ్మ. నా మాట కాస్త వినరా. నిక్షేపం లాంటి సంబంధం. నీకు కట్నాలు కానుకలు, నీ వెనుక ఆడబిడ్డలకి కోరుకున్ననన్ని లాంఛనాలు, పెళ్లి కూతురికి ఒంటి నిండా బాల తొడుగు, చీర సారే. అబ్బా, ఆ సోదంతా ఆపు. ముందు అసలు రహస్యం చెప్పే, అసహనంగా అరిచాడు గోపాలం. అదేమిట్రా గోపాలం, అలా అరవకురా నా తండ్రి. నీ పట్టుదల నీదే కానీ మరి మంచి చెడ్డ లేదట్రా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావురా? చచ్చే వరకునే. ఎవరు? నేనా? ఉరిమి చూసింది అమ్మమ్మ. మధ్య నేనేం చేశాన్రా? నువ్వు కాదే, నేనే. చచ్చే వరకు నా పట్టుదల మారదంటున్నాను. నీ నెత్తి కొట్ట, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావట్రా? మరేం చేస్తాను? నాకు గడియ కూడా తాపి లేకుండా చేస్తున్నాను. నీ బోడి సంబంధాలు నువ్వును ఎలాగూ కష్టపడుతున్నావు. నాకు కావలసిన పిల్లనే చూడరాదు. అంటే తెల్లటి పిల్లేనా? వెటకారంగా అంది అమ్మమ్మ. ఎగిరి గంతేశాడు గోపాలం. తెలుపు అంటే ఉత్తుత్తి తెలుపు కాదే అమ్మమ్మ, ఇటు చూడవే. పాల నురగలాంటి తెలుపు, పండు వెన్నెల్లాంటి తెలుపు, మంచి ముత్యం లాంటి తెలుపు, మల్లె పువ్వు లాంటి తెలుపు. నేనే స్వయంగా చూసుకుంటానే. పట్టపగులు పబ్లిక్గా 2 కళ్ళతోటి చూస్తాను. పైసా మందాన ఫేస్ పౌడర్ కొట్టి మెర్క్యూరీ లైట్ల ముందు మెరిపించే నన్ను మభ్య పెట్టేయొచ్చని వాళ్ళెవరో చెప్పారని నువ్వు ఒప్పేసుకోకు. తెలిసింది కదటే. అమ్మమ్మకి కోపం అవధులు దాటింది. 2 చేతులు జాడించి పారేసింది. ఆహా, నువ్వు మహా దీపంలాగా వెలిగిపోతున్నావని నీకు మహా అపరంజి బొమ్మలాంటి పెళ్ళం వస్తుంది. నే చూడను. నువ్వు చూడలేవేమో అనే అమ్మమ్మ. పాపం దేవుడు గారు పిలిచిందే తడువు, వెళ్ళిపోతాను అంటున్నావు. ఆయన ఎప్పుడు పిలుస్తాడో ఏమిటో. ఎర్రగా చూసింది అమ్మమ్మ. మహా మురుస్తున్నావు కానీ నే చస్తే ఆ నల్ల పిల్లనైనా కట్టబెట్టేదెవరో చూస్తాను. చస్తే ఎలా చూస్తావే? కొంపదీసి దెయ్యానివై. ఛీ, నోర్మై బడవకానా. ఊరుకుంటుంటే. అమ్మమ్మ, అలా తిట్టకే. నీకే పాపం. నా పేరు నీ మొగుడి పేరే కాదటే. అదేరా నా తండ్రి, వెధవ పని చేశాను. నా దేవుడి పేరు తగిలించి చచ్చాక కూడా తిట్టిపోస్తున్నావు. నీ దేవుణ్ణి మింగేలా చూసింది అమ్మమ్మ. అంతలోనే ఏమనుకుందో ఏమో, ఫోజు మార్చింది, డైలాగ్స్ మార్చింది. ఒరే గోపాలం, ఎల్లకాలం హాస్యాలేనట్రా. నీ పెళ్లి చూడాలని నా ప్రాణం ఎంత ఉవ్విళ్ళ ఉరుతుందో నీకు మాత్రం తెలియదట్రా. నా మాట విని ఒప్పేసుకోరా ఈసారైనా. ఇంపాసిబుల్. అంటే అసాధ్యం, జరిగే పని కాదు. అమ్మమ్మ, ఒక్క మాట. సర్వకాల సర్వావస్థలా గుర్తుపెట్టుకో. పెళ్లి కూతురు తెల్లటి తెలుపా కాదా? ఉత్త తెలుపు కాదేవ్, నీకు తెలుసుగా. ఆ సంగతి ముందు తేల్చుకో. పండే అయితే సెటిల్ చేసే. జోరుగా పనులన్నీ చేయించే. చుట్టాలందరినీ బంధుమిత్రుల పరివార సమేతంగా పిలిచాయి. ఆ ముక్క కాస్త నాతో చెప్పే. రైటో. కొత్త బట్టలు అవి వేసుకుని జుమ్మంటూ తరలి వెళ్ళిపోదాం. పెళ్ళాడేద్దాం, అటు తీసుకొచ్చేద్దాం. ఏమంటావు? నీ కలలు బంగారంగాను. బోసు నోటితో నవ్వింది అమ్మమ్మ. నాకు తెలియక అడుగుతాను. నీకిది ధర్మంగా ఉందట్రా? తెల్లటి పిల్ల కావాలని నీలాంటి వాడు కోరుకోవడం ఏమైనా బాగుందా? విన్నవాళ్ళు నవ్వరు అంటూ నొక్కుళ్ళు పడ్డ బుగ్గ నొక్కుకుంది. అంటూ విషాదంగా హెచ్చు స్థాయిలో నవ్వేశాడు గోపాలం. నిజంగా నాకే నవ్వొచ్చిందమ్మమ్మ. అంత తెల్లటి పిల్ల నన్ను చేసుకుంటుందని నేను మాత్రం అన్నానా? గుడ్లూరిమి ఆశ్చర్యంగా చూసింది అమ్మమ్మ. ఇదేం చోద్యంరా నీతో? అంతా తెలిసి ఇంకా నీకెందుకా పిచ్చి? చూడమ్మమ్మా, ఆ పిచ్చి నాకు కాకపోతే ఇంకెవరికుంటుంది? నీకు సైకాలజీ తెలుసా? తనకి లేనిదే కావాలన్న కోరిక మనిషికి ఉంటుంది. ఉండడం కాదు, మహా వేధిస్తుంది. అందరాని దానిని అందుకోవాలనే తహతహలాడతాడు. జీవితాంతం అది అందకపోయినా ఆ నిరీక్షణలో, ఆ నిరాశలోనూ ఎంత హాయి, ఎంత తృప్తి. గోపాలం, తర్వాత మాట్లాడదు. లేచి కాస్త కాళ్ళు కడుక్కోరా. 2 బొబ్బట్లు రుచి చూద్దు. లేచిపోతూ అంది అమ్మమ్మ. నేనేమో నల్లటి నలుపు, వెదవ నలుపు. నాకు తెల్లటి ఎంచక్కటి పెళ్ళం కావాలని కోరుకుంటే అదేం తప్పు? ముందు చెప్పు.
తప్పో ఒప్పో ఆ పిల్ల ఒప్పుకోవద్దట్రా విసుగ్గా అంది అమ్మమ్మ. దిగాలు పడిపోయాడు గోపాలం. అమ్మమ్మ, నా మీద నీకు ప్రేమ లేదటే, నా పేరు నీ మొగుడి పేరే కాదటే, నా మనసంతా విప్పి చెప్పి ఆ పిల్లను ఒప్పించలేవటే. ఏం పిల్లరా అది? చించుకున్నట్టే అరిచింది అమ్మమ్మ. బిక్కమొహంతో దిక్కులు చూశాడు గోపాలం. ఏ పిల్ల? ఏ పిల్ల? ఎక్కడుంది? చిర్రెత్తుకొచ్చింది గోపాలనికి. నేను బొబ్బట్లు తిననే. అవేం చేశాయిరా? ఊహు, నేను చస్తే తినను. నా తండ్రివి కదూ, అంత మాట అనకు. లాభం లేదు, నేను తిననన్నానుగా. అబ్బే, నువ్వు మాత్రం 100 1000 తింటావా? ఏవో 2 రుచి చూడు, ఎలాగూ చేశాను, నీకెంతో ఇష్టమని. పోనీ అలా అన్నావు, బావుంది, రుచి చూస్తాలే. గోపాలం కాళ్ళు కడుక్కునేందుకు దొడ్లోకి బయలుదేరాడు. అమ్మమ్మ సనుక్కుంటుంది వెనకాల, పిచ్చి సన్నాసి, పిచ్చి సన్నాసి అని. అమ్మమ్మ, అమ్మమ్మో, వేగిరం! వెర్రికేకలెట్టాడు గోపాలం. ఏమిట్రా, ఏమైంది? అమ్మమ్మ కంగారు పడింది. అబ్బా, రావే, పరిగెత్తుకుని రావే. వచ్చావు, అటు చూడవే, అటు. ఎటు? ఏమిటుంది? అబ్బా, అటు, అదుగో రాజుగారి డాబా మీదకి. చూసావు? కనిపించిందా? చూసావు? చూసా కనిపించింది. ఎదురెండరా అనడంలా సంధించిన బాణంలాగా లోపలికి పరిగెత్తి గోడకు తగిలిన బంతిలాగా బయటకు వచ్చి పడ్డాడు గోపాలం కళ్ళజోడుతో. అమ్మమ్మ కళ్ళకి అడ్డం పెట్టుకుంటున్న చేతిని తోసేసి అద్దాలు తగిలించాడు. ఈసారి చూడు, సరిగ్గా చూడు. చూస్తున్నావు కదూ? చూశాన్రా. కనిపించింది కదూ? కనిపిస్తుందిరా. ఎవరు? మన రాజుగారి వరాలే కదూ? పక్కన పక్కన ఆ పక్కన ఎవరో ఇంకో ఆడపిల్ల, కాస్త తెల్లగా. షటప్, అద్దాలు పీకేస్తాను. కాస్త తెలుపా? సరిగ్గా చూడు. తెల్లటి తెలుపు, మల్లెపువ్వు లాంటి తెలుపు, మంచి ముత్యం లాంటి తెలుపు, పాల నొరగలాంటి తెలుపు, పండు వెన్నెల్లాంటి తెలుపు. చూస్తున్నారా? తెల్లగానే ఉంది. అయితే నువ్వేమిటంటావిప్పుడు? రాగాలు పోతూ అన్నాడు గోపాలం. ఆ పిల్లెవరో అడిగి రారాదే అమ్మమ్మ. బావుందిరా నీతో, తలుచుకున్నప్పుడే తాత పెళ్ళా? మరి ఎందుకేమిటి ఆలస్యం? నా పెళ్లి చేసేయాలని సరదా పడుతున్నావు అన్నావు, ఇప్పుడేమో. పిచ్చి సన్నాసి, ఆ పిల్లకి పెళ్ళి అయ్యిందో అవ్వలేదో ఏమిటో ఎవరికి తెలుసు? గిరుక్కున తిరిగి లోపలికి పోయి కద్దరు దుప్పటి ముసుగుదన్ని నిట్టూరుస్తూ పడుకున్నాడు గోపాలం. ఒరే గోపాలం, నెమ్మదిగా వెళ్ళి అడుగుతాలేరా అంటూ వచ్చింది అమ్మమ్మ. వరలక్ష్మిని అడిగితే అంతా చెబుతుంది. ఆ పిల్లకి పెళ్లి కాలేదంటే తప్పకుండా దారిన అటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడి. దుప్పటి తన్ని పారేసి లేచాడు గోపాలం. అమ్మమ్మ బొబ్బట్లు తింటూనే సరిగ్గా గోపాలం పెరట్లో తారట్లాడుతున్నప్పుడే డాబా మీద వరలక్ష్మి తన నేస్తం కోమలికి గోపాలాన్ని చూపిస్తూ అంది. అటు చూడవే కోమలి, ఆ పెరట్లో అబ్బాయి నిన్నే కాబోలు చూస్తున్నాడు అంటూ నవ్వింది. కోమలి గోపాలాన్ని చూసింది. చూస్తూనే ముఖం చిట్లిస్తూ, అబ్బా, అంత నలుపేమిటి బాబు అనేసింది. వరలక్ష్మి విరగబడి నవ్వింది. కాకి నలుపు కదూ? ఉత్త కాకి కాదు, మాలకాకి నలుపు, చింతపండు నలుపు, పాలకుండ నలుపు, పక్కుమంది కోమలి. అదిగో మళ్ళా చూడు, కళ్ళజోడు పెట్టి వాళ్ళమ్మమ్మకి కూడా చూపిస్తున్నాడు నిన్ను. ఎందుకు? ఎందుకేమిటి? అంత దూరం నుంచి నీ అందాన్ని చూడలేని అమ్మమ్మకు కూడా చూపించి ఆనందింపజేస్తుంటే అతడెంత సౌందర్యపాసకుడో నీకు అర్థం కావడం లేదు. బావుంది, నిజంగానే మా అమ్మగారు ఇటు చూస్తుందే. కుతూహలంగా చూసింది కోమలి. పాపం, ఆ అబ్బాయి అంత నల్లగా ఉన్నందుకు నాకు నిజంగానే జాలిగా ఉందే వరలక్ష్మి. అసలు సంగతి వింటే జాలి గీలి పరుగు తీస్తాయి. అతగాడికి తెల్లటి పెళ్ళం కావాలట. కెవ్వుమంది కోమలి. ఆ గోపాలకృష్ణుడికా తెల్లటి పెళ్ళామా? పేరు కూడా అదేలే, గోపాలం అంటుంది వాళ్ళమ్మమ్మ. తెల్లటి పిల్ల కోసం ఆవిడ కూడా వెతుకుతుంది. ఆ గోపాలానికి ఎందుకు అలాంటి గొంతమ్మ కోరిక పట్టుకుంది? విస్మయంగా అడిగింది కోమలి. అందాన్ని అనుభవించాలనే కోరిక అతనికి ఉండనే కూడదంటావా? ఆ ముక్క అతన్ని అడిగితే ఓ లెక్చర్ దంచుతాడు సైకాలజీ మీద. లెక్చర్లకేంలే, అతని తాహుతూకి అది అసంభవం. అది అతనికి అర్థం కావడం లేదుగా. ఈ మధ్య నో గమ్మత్తు జరిగిందిలే, నీకు చెప్పనే లేదు నేను. ఆ గోపాలకృష్ణుడికి కన్యాదానం చేసి తరించాలని మా అమ్మకి నాన్నకి సరదా వేసింది.
ఏమిటి, నిన్నా? అతనికా ఒప్పుకున్నావు? చెప్పింది విను మరి. నా చెవులు పడేసరికి అంతా అయిపోయింది. అంటే ముహూర్తం పెట్టేశారా? నాకు వరలక్ష్మి వద్దే వద్దు అనేసాట గోపాలం. పక్కుమంది వరలక్ష్మి. విస్తురుపోయింది కోమలి. నిజంగానే నొద్దన్నాడా? నువ్వు తెలిపేగా. చెప్పానుగా అతనికి తెల్లటి బెల్లం కావాలని. థ్యాంక్ గాడ్ అనుకుని నేను మరీ అంత మల్లెపువ్వులా లేనందుకు మురిసిపోయి హాయిగా నిశ్చింతగా జీవిస్తున్నాను. చిత్రంగా చూసింది కోమలి నీలాల వంటి కళ్ళు విప్పారుకుంటూ. నువ్వు చెప్పేది హాస్యం కాదని నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం కుదురుతుంది. అబ్బాయి గారేం చదువు వెలగబెట్టాడేమిటి? ఎంఏ. చాలా తెలివైనవాడు సుమి, అందుకు సందేహం లేదు. అబ్బా, ఎంఏనా? మరి అంత ఇంగితం లేదే. బాగుందే కోమలి. పాపం అతని కోరిక అతనిది. వాళ్ళమ్మమ్మ మా ఇంటికి వస్తూ ఉంటుందిలే. మనవడు గురించి చెప్తూ బొటబటా ఏడ్చేస్తుంది. మంచి ముత్యం అంత తెలుపు, మల్లెపువ్వంత తెలుపు ఎవరుంటారమ్మా? ఉంటే మాత్రం వీణ్ణి పెళ్ళాడడానికి ఒప్పుకోవద్దు అంటుంది. నేను నవ్వు ఆపుకోలేక ఆవిడ దగ్గర నుంచి పరిగెత్తుకుని పోతాను. జాలిగా చూసింది కోమలి. నిజంగా నాకు జాలేస్తుంది. అయితే పెళ్ళాడరాదు? ఛీ, ఊరుకో. మరి ఎందుకా జాలి? పాపం అతనికి తెల్లటి పెళ్ళం దొరికితే బాగుండును. అమ్మో, ఇంకేమైనా ఉంది? నిద్రాహారాలు విసర్జించి రాత్రింబావుళ్ళు దాని ఒళ్ళంతా తడుపుతూ కూర్చుంటాడు. పఖాలు మంది వరాలు, జల్లుమంది కోమలి హృదయం. శరీరంలో అణువణువు చంద్రకిరణాలు చొచ్చుకున్నట్టు చిత్రమైన సంచలనంతో పులకరించింది. నిజంగా అలాంటి పెళ్ళం దొరకాలే గాని దాన్ని జీవితాంతం పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాడు. ఇంకెంత అపురూపంగా చూసుకుంటాడో మరి. వరలక్ష్మి మాటలు వింటూనే కోమలి చిరునవ్వుతో గోపాలానికేసి చూసింది. అదేమిటే ఎంత మందహాసం? నీ నవ్వు చూస్తే అతగాడు లేనిపోని ఆశలు పెట్టుకోగలడు. మూర్చపోతాడంటావా? ముందు మతిపోగొట్టుకుంటాడు. తర్వాత తన హృదయం తనకిచ్చేయమని కంప్లైంట్ చేస్తూ ప్రేమలేఖ రాస్తాడు. ఆ తర్వాత ఎలాగూ జవాబివ్వవుగా తిన్నగా ఇంటికే వస్తాడు. ఆహా, అంత సాహసవంతుడా? అతనికి సాహసం లేదంటే మాత్రం ఒప్పుకోను. నిత్యం జోరీగలా సణిగే అమ్మమ్మని, వంతుల వారి హెచ్చరికలు చేసే అప్పగారిని, చివాట్లు పెట్టి నిరాశతో పోయే బంధుబలగాన్ని, హాస్యాలు చేసే స్నేహ బృందాన్ని, అపహాస్యాలు పట్టించే ఆడపిల్లల్ని, అంతమందిని ఎదిరిస్తూ అన్ని సమస్యలకు తట్టుకుంటూ ఒక్క లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నవ్వుతో నిరీక్షిస్తుంటాడే, అతడెంత సాహసవంతుడో ఆలోచించు. గట్టివాడే. కోమలి చూస్తుండగానే గోపాలం పెరట్లో నుంచి ఇంట్లోకి పరిగెత్తాడు. పెళ్ళికొడుకు గోపాలం తెల్లటి కట్టుబట్టల్లో నల్లగా నిగనిగలాడుతున్నాడు. గోపాలం ఊహించుకున్న దానికన్నా 5 రెట్లు అందంగా ఉంది శోభనంగది. అడుగు పెట్టి పెట్టగానే అగరొత్తులు, సెంట్లు, పూల వాసనలు, హారతి కర్పూరాలు, వగైరాలన్నీ గుబాళింపులతో స్వాగతం చెప్పాయి. నగిషీల బల్ల మీద రకరకాల మిఠాయిలు, పాల గ్లాసులు, తమలపాకులు, ఇంకా ఏమిటేమిటో సర్దబడి ఉన్నాయి. మల్లెపూల దండలు అలంకరించిన దోమతెర పాన్పు రాజహంసలాగా వయ్యారాలు ఒలకబోస్తుంది. ఆ పాన్పుకి సమీపంలో ఓ అపరంజి బొమ్మ నిలబడి ఉంది. జలతారు చీర కుచ్చెళ్ళు పాదాల మీద పారాడుతున్నాయి. పద్మాల పైట కొంగు నేల మీద జీరాడుతుంది. మల్లె పువ్వుల వాలు జడ పిరుదల మీద వేలాడుతుంది. చీర నిండా జరీతారలు చమక్ చమక్లు మెరుస్తున్నాయి. ఆ సౌందర్య రాశి వదనారవిందం విరిసిన కమలం. అక్షరాల అంతే. దీక్షగా నేల చూపులు చూస్తున్న ఆ బొమ్మ ఒక్కసారి వారవారగా క్రీగంట చూసింది. ధరించిపోయాడు గోపాలం. చిరునవ్వుతో సమాధానం విసిరాడు. ఆ అందగత్తె వయ్యారంగా సిగ్గుపడింది. ధీరోదత్తుడై దగ్గరికి నడిచాడు గోపాలం. కోమలి, సంభ్రమంగా చూసింది కోమలి. నీలాగే నీ పేరు కూడా ఎంతో బాగుంది కోమలి. గోపాలం మాటల్లోని మృదుత్వం, గోపాలం కంఠంలోని తన్మయత్వం కోమలిని అపారమైన సిగ్గులో ముంచేశాయి. గోపాలం కోమలి ఎదుట చాలా దగ్గరగా నిలబడి తదేకంగా చూడసాగాడు. ఆ మౌనవ్రతాన్ని, ఆ వేడి చూపుల్ని తట్టుకోలేకపోయింది కోమలి. ఒక్క అడుగు వెనక్కి వేసింది కోమలి. చటుక్కున చేయి పట్టుకున్న గోపాలం షాక్ కొట్టినట్టే వదిలేశాడు. నిన్ను ముట్టుకోవడం అంటే నాకు భయం వేస్తుంది, భయంగా అన్నాడు. ఏం? విస్మయంతో కోమలి కళ్ళు తళతళలాడాయి. నా నలుపు నీకు అంటుకుంటే? ఏమో, నువ్వు కూడా నల్లగా అయిపోతే? కళ్ళతోనే నవ్వింది కోమలి. ఆ మగవాడి అమాయకత్వం చూస్తుంటే ఆ ఆడదానికి చాలా ధైర్యం వచ్చింది. వేలిన మెరుస్తున్న ఉంగరం కేసి చూసుకుంటూ అంది.
మీ నలుపు అంటేది కాదు, నా తెలుపు మాసేది కాదు. ఎందుకంత భయపడతారు? ఆ, నేను అలాగే అనుకున్నాను. నిజమే కదూ? నెమ్మదిగా తన చూపుడు వేలిని కోమలి బుగ్గ మీద అంటించి చూశాడు. కిటుక్కున నవ్వి నోటికి చేయి అడ్డం పెట్టుకుంటున్న కోమలిని హఠాత్తుగా మీదకి లాక్కుని బలంగా కౌగిలించుకున్నాడు గోపాలం. గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. కోమలికి స్పృహ తప్పినంత పనై గోపాలం చేతుల్లోకి వాలిపోయింది. కంగారు పడిపోయాడు గోపాలం. కోమలిని ఎత్తి తీసుకుని వెళ్ళి మెత్తటి పరుపు మీద పడుకోబెట్టి నుదుటి మీద జుట్టు సవరిస్తూ మృదువుగా చెక్కిళ్ళు నిమురుతూ కూర్చున్నాడు. కొంతసేపటికి కోమలి నెమ్మదిగా లేచి దిండుకి ఆనుకుని కూర్చుంది. కోమలి, ఎందుకలా అయిపోయావు? హాయిగా నవ్వింది కోమలి. ఏమైపోయాను? ఏమీ కాలేదు. నిన్ను నువ్వే రక్షించుకుంటూ ఉండాలి కోమలి. నేను నిన్నేం చేస్తానో కూడా తెలుసుకోలేను. పర్వాలేదు, మీరేం చేసినా నాకు ఇష్టమే. నన్ను మీకు అర్పించుకుందామనే సిద్ధపడొచ్చాను. గోపాలం చేతిని తన 2 చేతుల మధ్యకి తీసుకుంది కోమలి. అబ్బా, నీ చేతులు ఎంత తెలుపు కోమలి! మల్లె పువ్వు లాంటి తెలుపు, మంచి ముత్యం లాంటి తెలుపు. గోపాలం నోటికి చటుక్కున చెయ్యడ్డు పెడుతూ నవ్వింది కోమలి. చాలు చాలు, ఆ దండకం అంతా నాకు తెలుసు. చూడు కోమలి, నేనెంత నలుపో. ఒక్కోసారి నాకెంత ఏడుపు వస్తుందనుకున్నావు? శరీరం మీద పైపొర గీసేసుకుంటే కొంచెం తెల్లగా ఉంటానేమో అనుకుంటాను. ఇంకెప్పుడు అలా అనకండి, నేను ఊరుకోను. సాక్షాత్తు భగవంతుడే వచ్చి మిమ్మల్ని తెల్లగా చేస్తానన్నా నేను ఒప్పుకోను. అదేం, నీకు నలుపంటేనే ఇష్టమా? అందుకేగా మీకు తెలుపంటే ఎంత ఇష్టం. కోమలి, నిన్ను అసలు సంగతి అడగడం మర్చిపోయాను. నువ్వు మన పెళ్ళికి ఒప్పుకున్నావని విన్నప్పుడు మూర్ఛపోయాననుకో. ఎందుకు ఒప్పుకున్నావో అర్థం కాలేదు. నిన్ను మొట్టమొదట అదే అడగాలి అనుకుంటున్నాను. గోపాలం కోమలి కళ్ళల్లోకి దీనంగా చూశాడు. కోమలి, నువ్వు సౌందర్య రాశివి. నీకు నేను తగనే తగను. నువ్వు నన్ను ఎందుకు అంగీకరించావో నిజం చెప్పవు. కోమలి మత్తుగా నవ్వింది. గోపాలం తలని తన ఒడిలో ఉంచుకుని జుట్టులోకి వేలు దూర్చి అతని మొహంలోకి అరమోడుపు కన్నులతో చూస్తూ అంది. అది మీరు తెలుసుకోలేని రహస్యమే అయితే తప్పకుండా చెప్తాను. అందమైన స్త్రీ జీవితాంతము తనను ఆరాధించే పురుషుణ్ణే కోరుకుంటుంది. దాంపత్య జీవితంలో తన అందానికో ప్రత్యేకత నిలుపుకుంటుంది. ఇలా బ్రతకంతా మీ పొగడ్తలు వింటూ నా అందాన్ని అర్పించుకుంటూ మీ చేత ఆరాధించబడుతూ గడపడం కన్నా మహాభాగ్యం నాకు ఇంకేముంటుంది? ఆవేశపూరితమైన మీ కౌగిట్లో నలిగి శాశ్వతంగా కన్ను మూసినా నాకు సంతోషమే. కోమలి అంటూ కోపంగా చూశాడు గోపాలం. అందంగా నవ్వేసింది కోమలి. 1975లో ప్రచురితమైన కథ ఇది. రచించిన వారు రంగనాయకమ్మ గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.